నమస్తే, TV5 బ్రాండ్ న్యూ షో ట్రెండ్ సెటర్స్కు స్వాగతం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. మనం ఇప్పుడు తిరుమలేశుని సన్నిధిలో లేము. హైదరాబాద్ నడిబొడ్డున ముమ్మూర్తుల శ్రీనివాసుని సన్నిధిని తలపించే ఒక పెళ్లి సెట్టింగ్లో ఉన్నాం. హైదరాబాద్లో ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే బహుశా ఒక పెళ్లి సెట్టింగ్ని ఇంత ఘనంగా వైభవపేతంగా ఏర్పాటు చేయగలిగిన సామర్థ్యం ఉన్న కేఎంకే వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ ప్రమోటర్ కోనేరు మురళీకృష్ణని ఈ వారం ట్రెండ్ సెటర్గా పరిచయం చేయడం ఒకంత గర్వంగా ఉంది. రకరకాల భారీ సెట్టింగ్లు సినిమాలకు మాత్రమే పరిమితం కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారి వేడుకలకు కూడా సాధ్యమంటూ కొత్త ట్రెండ్స్ ఆవిష్కరిస్తున్న కోనేరు మురళీకృష్ణ నిజంగా ధన్యజీవి. ఆయన సంస్థ కేఎంకే ఈవెంట్స్ ఆధ్వర్యంలో కొన్ని వందల వివాహాలు అతి వైభవోపేతంగా జరిగాయి. అత్యంత రుచికరమైన విందు భోజనాలు అతిథులను అలరించాయి. వెరసి కొన్ని వందల వేల జీవితాలకు మధురానుభూతిని మిగిల్చాయి. Take this opportunity to personally congratulate KMK for the wonderful work that they have done for the party. I must confess that I did not give them actually the kind of time that is required to properly plan out a party. But even within the short time and even without my giving them enough notice, I think the work that they have done is highly appreciable. KMK క్యాటరింగ్ వాళ్ళు చాలా మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి వారు చాలా రుచికరంగా ఉన్నాయని తిన్న ప్రతి ఒక్కరు అంటూ అన్నది మాకెంతో తృప్తిగా ఉంది. కాబట్టి ఎవరైనా కడుపునిండా తింటమే కాదు, హృదయం నిండా కూడా ప్రేమతో వాళ్ళ ఆశీస్సులు అందజేశారు. ఆ రకంగా మంచి భోజనం పెట్టి మా అభిమానుల్ని సంతృప్తిపరిచిన కేఎంకే క్యాటరర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. ఇవే కాదు, మరెన్నో ప్రత్యేకతలు ఆయన వ్యక్తిత్వంలో మనకు గోచరిస్తాయి. అది ఆంధ్రుల రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవం కావచ్చు, ఒక వ్యాపార సంస్థ గోల్డెన్ జూబ్లీ సంబరాలు కావచ్చు, లేదా ఒక సెలబ్రిటీ పెళ్లి వేడుక కావచ్చు. ఈవెంట్ను కేఎంకే చేతిలో పెడితే చాలు, అది గ్రాండ్ సక్సెస్ అయినట్లే లెక్క. ఈవెంట్ పై కేఎంకే ముద్ర ఎంత గట్టిగా పడుతుందంటే ఆ ఈవెంట్కి వచ్చిన వారి నోళ్లలో కొన్నేళ్ల పాటు నానే అంతగా. అందుకే శిల్పారామం, జూబ్లీహిల్స్ క్లబ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎటువంటి ఈవెంట్ నిర్వాహక బాధ్యతలు చేపట్టినా, లేక సెలబ్రిటీల ఇంట పెళ్లిళ్లు చేసినా, రుచికరమైన విందు భోజనం ఎక్కడ ఆస్వాదించినా ఇది కేఎంకే వారి రుచిలే అనేంతగా నూతన ఒరవడి సృష్టించిన కోనేరు మురళీకృష్ణ మన ఈ వారం ట్రెండ్ సెటర్. నమస్తే మురళి గారు. సో స్వామి గెటప్లో ఉన్నారు. సో మురళి గారు అయ్యప్ప దీక్ష. అవునండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ అయ్యప్ప? 16 సంవత్సరాల నుంచి నేను ఈ దీక్ష చేస్తున్నానండి. ఇంతటి బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మీరు అయ్యప్ప దీక్షని కంటిన్యూ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇన్ఫాక్ట్ చాలా రియలిస్టిక్గా ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, ఎక్కడో తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలోనే ఉన్నంత అనుభూతి కలుగుతుంది ఈ సెట్టింగ్లో మనం ఉండి ఇంటర్వ్యూ చేస్తూ ఉండడం. సో మురళి గారు, మీ కేఎంకే వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ ఇవాళ ఒక పెద్ద బ్రాండ్గా ఉంది. అవును. బట్ బిగినింగ్ ఏంటి అసలు? మీ వ్యాపార ప్రస్థానం ఎలా జరిగింది? నేను కాలేజీ డేస్లోనే కాలేజీ ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడంలోను, ఇంకా ఇతర ఏదైనా ఇప్పుడు మన ఇట్లాంటి పెళ్ళిళ్ళలో ఎవరికైనా కొంతమంది సహాయపడటంలోను, ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్, ఏదైనా టెంపుల్ ఫంక్షన్స్ కానీ వాటిల్లో చాలా ఇష్టంగా హాబీగా మొదలైందండి. తర్వాత స్వస్థలం ఎక్కడ? నూజివీడు అండి. నూజివీడు, కృష్ణా జిల్లా నూజివీడు. పేరెంట్స్ ఏం చేసేవారు? పేరెంట్స్ సామాన్య మధ్యతరగతి కుటుంబం అండి. ఆయన ఒక చిన్న ఉద్యోగి, మా మదర్ హౌస్ వైఫ్ అండి. మా బ్రదర్ వీళ్ళంతా కూడా చదువుల్లో సక్సెస్ అయ్యారు. మా బ్రదర్ ఎంటెక్ చేశారు, మా సిస్టర్ కూడా టీచర్గా ఉన్నారు. మీరేం చదివారు?
నాది బీకామ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పటికే ఫైనల్ ఇయర్లో ఉండగానే ఒక వ్యాపారంలోకి అంటే బీకామ్ చేసిన తర్వాత నార్మల్గా పేరెంట్స్ ఒక అకౌంట్స్ ఉద్యోగం చూసుకొని ఒత్తిడి చేయలేదా? నాకు అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఈ కాలేజ్ ఫంక్షన్స్ ఇవన్నీ అటెండ్ అవటం వల్ల మనం ఒక ఉద్యోగం కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించే రంగాన్ని ఎంచుకోవాలన్న తాపత్రయంతో ఏదో ఒకటి చేస్తా. మిత్రుల బంధువుల పెళ్ళిళ్ళు సర్వింగ్ చేస్తున్నాడు, బాగలేవు ఈ భోజనాలు, ఇంకెంతకంటే బాగా పెట్టాలని ఒక తపన ఉండేది. 100% అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు వ్యక్తిగతంగా ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ కేఎంకే వంటకాలు. ఎందుకంటే ఇప్పటికి కూడా తలుచుకుంటే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. సో కేఎంకే భోజనం అంత రుచిగా మరే భోజనం ఉండదని నేనైతే ఘంటాపదంగా చెప్పగలను వ్యక్తిగతంగా. మిగతా వాళ్ళు కూడా బహుశా రుచి చూస్తే చెప్తారన్నమాట. అంటే ఏంటి అసలు ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మా కుటుంబ నేపథ్యం, మా అక్క వివాహం 80లో చేసినప్పటికే సుమారుగా 1000 మంది అతిథులకి మా కుటుంబమే మా సొంత ఏర్పాట్లతో ఈ వంటకాలు కానీ అదర్ అలంకరణలు కానీ చేసిన ఇన్ హౌస్ అసలు లేకుండా కుటుంబ సభ్యులు మాకు బాగా రుచికరమైన భోజనం తయారు చేసుకుని తినటమే కాకుండా అతిథులకు పెట్టి ఆనందించడం అనేది మా బ్లడ్లో అట్లా. ఓకే, దాని నుంచి నందమూరి ఫ్యామిలీ ఎట్లయితే యాక్టింగ్ మా బ్లడ్లోనే ఉందిరా చెప్తుంటారు కదా, అలాగా అప్పట్లోనే మా నాయనమ్మ గారు విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎంతమంది పెద్దలు బయట నుంచి ఏదన్నా ఇతర పనుల మీద వచ్చినా కానీ వారి ఇంటికి వెళ్తే మంచి భోజనం పెడతారు అని ఆతిథ్యం ఇవ్వటం అనేది అట్లా మాకు 2-3 తరాల నుంచి ఉందనేది మా పెద్దలు చెబుతూ ఉంటారు. బీకామ్ అయిపోగానే ఈ వంటకాల వృత్తిలో దిగారు. బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉండగానే మా మిత్రుడు ఒక ఆయన ఇండస్ట్రియల్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్, ఈ ఎలక్ట్రోడ్స్, కాల్షియం కార్బైడ్ ఒక డీలర్షిప్ తీసుకుని చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర నుంచి ఆ బిజినెస్ నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం ఫైనల్ ఇయర్లో ఉండగానే వ్యాపారంలోకి వచ్చాను. తక్కువ స్థాయి ఆక్సిజన్ వ్యాపారంలో దిగారు. ఆక్సిజన్ ప్రాణవాయువుని అట్లా ఆల్మోస్ట్ 89లో అట్లా వచ్చానండి. దాని తర్వాత 90 దసరా ఆ ప్రాంతాల్లో కేబుల్ రంగంలోకి రావటం, దాని తర్వాత అది డిస్ట్రిబ్యూట్ చేయటం, ఈ ఛానల్స్ అన్నీ ఇచ్చేయటంలో కూడా ఎన్క్రిప్ట్ చేయటంలో కూడా గ్రామీణ ప్రాంతాలు ఉందండి, ఇప్పటికే ఉంది. నేను విజయవాడలో ఉంది. దాంట్లో కేబుల్ రంగానికి కూడా అసోసియేషన్, విజయవాడ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొంతకాలం 10 సంవత్సరాలు, స్టేట్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇప్పటికి కూడా ప్రెసిడెంట్గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థకి అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాను మా సేవలు. దాంట్లోకి వచ్చిన తర్వాత అది వృత్తిగా అది ఒక ఆదాయాన్ని సమకూర్చుకోవటానికి అనిపిస్తుంది, కానీ నా ప్రవృత్తి మాత్రం అవన్నీ వదిలేసి ఎక్కడ ఏ అకేషన్ ఉన్నా కానీ అది ఒక టెంపుల్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే 31st యాక్టివిటీ అవ్వచ్చు. లైనిజం మా చిగురుపాటి వరప్రసాద్ గారు, కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్ గారు సేవారంగంలో లైనిజంలో ఎంతో ప్రత్యేకమైన సేవలు చేస్తా ఈ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లు, నేషనల్ కాన్ఫరెన్స్లు ఆర్గనైజ్ చేయడంలో నన్ను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుని ఆయన ఇన్వాల్వ్ చేయడంతో ఇంకా సేవ చేయటం, అటువంటి అకేషన్స్ చేయటంలో ఒక ఆ సాటిస్ఫాక్షన్ ముందు ఫైనల్గా వచ్చిన అతిథుల్ని తృప్తిగా భోజనం చేసి పంపించేదాకా ఏర్పాటు చేయడంలో ఉన్న అవన్నీ చేయడం ఏర్పాట్లలో ఇన్వాల్వ్ అవడంలో ఉన్న ఆనందం నాకు మిగతా ఏదో డబ్బు సంపాదించడంలో లేకపోవటం వల్ల ఈ రంగంలోకి రావటం. అంటే మీరు ఇన్ని ఈవెంట్స్ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు మ్యారేజ్ చేశారు నాకు తెలుసు. అవునండి, విన్నాను నేను. సో ఇన్ని పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా మీరు అంత గొప్పగా ఏమీ డబ్బు సంపాదించలేదా? అంటే డబ్బు సంపాదన వేరండి, ప్యాషన్ వేరండి. నిజంగా చెప్పాలంటే మేము చేసిన వందల వేల వివాహాలు కానీ, లేకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ, పోస్ట్ వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ చేస్తాం కానీ ఫైనాన్షియల్గా అంత కంఫర్ట్గా లేము స్టిల్ ఇప్పుడు కూడా. నాకు లక్ ఏంటంటేనండి, నా ప్రవృత్తి వృత్తిగా వచ్చింది, ప్యాషన్ ప్రొఫెషన్ అయింది. ఇక దాంతో ఒక డబ్బుతో దాన్ని కొలవలేమండి, డబ్బుతో దాన్ని ముడిపెట్టలేము. మురళి గారు, మీకు మీ ఫస్ట్ ఈవెంట్ ఏం చేస్తారో గుర్తుందా? ఒక లిమిటెడ్ బడ్జెట్తో ఒక గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేయమని ఒక అవకాశం రిక్వెస్ట్ చేసి ఫ్రెండ్ ఇచ్చారు. ఇస్తే ఆయన 50,000 రూపాయలు ఇస్తే నాకు సుమారుగా 80,000 రూపాయలు 90,000 రూపాయలు ఖర్చు అయింది. ఎందుకంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో కానీ, ఈ ప్రాంతాల్లో కానీ 90sలో ఈ బఫే సిస్టమ్ కానీ, ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రజెంటేషన్ మీద కానీ ఎవరికి పెద్ద అవగాహన ఉండేది కాదు. ఏదో బంతి భోజనాల టైప్లో పెట్టేవాళ్ళు. నాకు అప్పట్లోనే దాన్ని వినూత్నంగా చేయాలి, ఏదైనా చేసినా కానీ వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం నుంచి క్రాకరీ కానీ, కట్లరీ కానీ, ఇతర సంబంధించిన భోజనం ఏర్పాటు చేయడానికి బఫే డిష్లు కానీ, వాటికి సంబంధించిన అంటే క్లాత్ ఫ్రిల్స్ అంటాము, అవన్నీ కానీ యాంబియన్స్తో పాటు ఫుడ్ ఇవ్వాలన్న దృక్పథంతో ఎడిషనల్ ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత ఇచ్చారో అంతకి సుమారుగా 50,000 ఇస్తే 1,00,000 రూపాయలు
ఖర్చు పెట్టి చేయటం జరిగింది. ఇతరత్ర ఆదాయాలు ఉన్నాయి కాబట్టి డబ్బు పోయినా కూడా తృప్తి మిగిలింది. విపరీతమైన తృప్తి మిగిలిందండి. దాంట్లో అందరూ కూడా వచ్చి పేరున అకేషన్ సపోజ్ మీరు చేస్తే అందరూ మీకు చెప్పకుండా నాకు వచ్చి చెబుతున్నారు. ఓకే, ఇది మురళి గారు చాలా బాగా చేస్తారని. ఆయన వచ్చి నవ్వారు కూడా, ఇది నేను చేసినట్టుగా లేదు, మీరు చేసినట్టుగానే ఉందని. అట్లా మొదలైందండి. అంటే ఇతర వ్యాపకాలతో పాటు ఇది కూడా చేస్తూ ఉండటం వల్ల అంత ఫోకస్ లేకపోవటం వల్ల అనుకున్న స్థాయిలో చేయలేకపోవటం, ఎప్పుడన్నా ఇబ్బందులు పడటం, కొన్ని ఫెయిల్యూర్స్, ఎక్కడన్నా పొరపాట్లు జరగటం కానీ, వచ్చిన అతిథుల్ని ప్రాపర్గా తృప్తిపరచలేకపోవడం, ఇట్లాంటివి చూసిన తర్వాత దీనికి న్యాయం చేయాలంటే అవన్నీ కరెక్ట్ కాదని అన్నిటినీ డైల్యూట్ చేసుకుంటూ వచ్చి దీని ఒక్కదాని మీద ఫోకస్ చేయటం అనేది 1997 నుంచి పూర్తి స్థాయిలో ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఇక ఇండియాలోనే ఒక ముద్ర వేయగలిగాము. మేజర్ బ్రేక్ త్రూ, బాగా పేరు ప్రతిష్టలు బాగా వచ్చింది కావచ్చు, లేదా డబ్బు బాగా వచ్చింది కావచ్చు, మేజర్ బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది? మేము ఈ సినీ రంగంలో ప్రముఖుల ఈవెంట్లు కానీ ఇవన్నీ కూడా చేసామండి. వాళ్ళలో మన హీరో కృష్ణ గారు అంటే మహేష్ బాబు గారి సిస్టర్ మ్యారేజ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ రావటం అది ఒక మంచి బ్రేక్ త్రూగాను మా సంస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చింది. గల్లా జయదేవ్ గారి వైఫా? లేదు, ప్రియదర్శిని గారు మ్యారేజ్ అప్పుడు చేయడానికి ఆ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృష్ణ గారి దంపతులకి నేను కృతజ్ఞత తెలియజేయాలి. మహేష్ బాబు కూడా అట్లాగే మా స్టాఫ్ అందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన పెళ్లి పనుల్లో పంచుకోవటమే కాకుండా ఆ తృప్తిని, అసలు ఆనందాన్ని ఫైనల్గా ఈవెంట్ అయిన తర్వాత చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన గడిపి మా వాళ్ళందరితో ఫోటోలు దిగి అంతా ఇచ్చేయటం అనేది ఒక మరుపురాని. 2007లో మహేష్ బాబు గారి సిస్టర్ మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా ఎంతమంది సెలబ్రిటీల పెళ్ళిళ్ళు మీ కేఎంకే సంస్థ చేతుల మీదుగా జరిగాయి? డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎన్నో వేల మందికి ఉపాధిని ఇవ్వటానికి ఈ సమాజంలో ఉన్న పెద్దలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే ఇదవుతుంది. అందుకే మీరు ఇప్పుడు ప్రోగ్రాంలో ఫీచర్ చేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 1,50,000 మంది సంబంధించిన వివాహ వేడుకకి అవకాశం ఇచ్చారు. 1,50,000 మందికి అనేది మాకు మొట్టమొదటి అవకాశం అది ఇంత స్థాయిలో. అక్కడ నుంచి ఇటువంటి ఒక 50,000 మంది, 75,000 మంది, 1,00,000 మంది అని అనుకుంటుంటే ఇక అవన్నీ కూడా మాకే అవకాశాలు. సౌత్ ఇండియాలో ఇప్పుడు మన అంశుమణి రామదాస్ గారు తమిళనాడు నుంచి మన హెల్త్ మినిస్టర్ చేశారు, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ చేశారు. వారి డాక్టర్ది కూడా అట్ల నుంచి కర్ణాటకలో కాడి నుంచి ఎంతోమంది ప్రముఖులు, మన ఎంబసీ గ్రూపు వారి వెడ్డింగ్స్ కాడి నుంచి, కాంకాడ్ గ్రూపు బెంగళూరు, ఇట్లా తమిళనాడు నుంచి ఇక్కడ కూడా నార్త్ ఇండియాలో ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చినాయి. సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన కేంద్ర మంత్రులు కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో అకేషన్స్ కానివ్వండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన సుజనా చౌదరి గారి మరి అదంతా కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి వచ్చిన అకేషన్కి మేము చేయటం అనేది గర్వంగా అప్పటి నుంచి మొదలుపెట్టి ఎంతోమంది. అలాగే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా చాలా తీవ్రమైన పోటీ వస్తే చివరికి కేఎంకే సంస్థే ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కొన్ని జనరేషన్స్కి అటువంటి అవకాశం రాదు. ఒక రాష్ట్ర రాజధానిని ఏర్పాటుకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని చూసే అవకాశం ఒక జనరేషన్ రాదు. అటువంటిది మీకు చూసే అవకాశమే కాదు, దాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించే అవకాశం కూడా వచ్చింది. అసలు అది చాలా గొప్ప అనుభూతిని మిగిల్చిందండి. ఇప్పుడు వరకు చేసిన అన్నింటిలో కంటే అది ఒక ప్రత్యేకమైన అనుభూతి మిగిల్చింది. ఎంతో ఒక నగరం ఏర్పడటం అనేది, ఒక రాజధాని ఏర్పడటం అనేది, ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఎన్నో వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అటువంటి దానికి ఆ శంకుస్థాపన మహోత్సవానికి అందులో ఎంతోమంది ప్రముఖులు దేశం నుంచి విదేశాల నుంచి, మన ప్రధానమంత్రి కాడి నుంచి, సాక్షాత్ ప్రధానమంత్రి గారి కాడి నుంచి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచిన అకేషను. మా సంస్థకు కూడా అది ఒక లైఫ్ అండ్ డెత్గా భావించి 12 రోజుల నోటీస్తో అంత అద్భుతమైన వేదిక ఏర్పాట్లు కానివ్వండి, ఆ మిగతా ఈ పబ్లిక్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఆ ప్లానింగ్ కానివ్వండి, దానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులకి అందరికీ ప్రధానమంత్రితో సహా మిగతా వాళ్ళందరికీ ఆతిథ్యం, ఆ విందు భోజనం ఏర్పాట్లు కాడి నుంచి కానివ్వండి, అదంతా కూడా సక్సెస్ఫుల్గా చేయడంతో ఇక అది ఒక గొప్ప అనుభూతినే కాకుండా అందులో కూడా మీకు ఏదైనా చేయగలమన్నా మిగిలిందా? ఆటోమేటిక్గా అట్లా పెద్ద ఈవెంట్లు ఎప్పుడు కూడా సంస్థలకి ఏ సంస్థ చేసినా కానీ అది పేరు కోసం తాపత్రయపడి చేస్తారండి ఎవరైనా కానీ. అట్లా లాభం రాకపోవటమే కాకుండా నష్టాలు కూడా వస్తాయని చెప్పి నేను 100% గంటాపదంగా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మీకు నష్టం వచ్చినందుకు
ఆయన చెల్లించిపోయి మీ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. సో అతి చక్కటి సెట్టింగ్, సాక్షాత్ మనం శ్రీనివాసుడి సన్నిధిలో ఉన్నామా అనిపించేంతగా సెట్టింగ్ కనిపిస్తోంది. సో ఈ సెట్టింగ్ని ఎవరు రూపొందించారు? దీనికి ప్రత్యేకంగా ఈ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కళాదర్శకుడు పేకేటి రంగా గారు, అంటే పేకేటి శివరాం గారు అబ్బాయి, ఇక మొత్తం దేశవ్యాప్తంగా హిందీ సినిమా సుపరిచితమైన పేరండి. ఆయన దర్శకత్వంలో ఆయన క్రియేటివ్ హెడ్గా ఎంతోమందిని తయారు చేస్తూ, టీముని తయారు చేస్తూ వాళ్ళందరినీ ఇట్లాంటి అకేషన్స్ చాలా చోట్ల చేస్తూ ఉంటాము. మా యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి, ఇటువంటి కళాత్మకమైన ఇది సో ది క్రెడిట్ గోస్ టు పేకేటి రంగా. 100% అండి. మాది చాలా తక్కువ పర్యవేక్షణ ఉంటుంది దీని మీద. అదంతా కూడా ప్రత్యేకంగా రంగా గారికి ఇవ్వచ్చు. రంగా గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి రంగా గారిని ఇన్వైట్ చేద్దాం. ఆయన ఈ సెట్ ప్రత్యేకతల గురించి, అలాగే ఆయన చేసిన ఇతర సెట్టింగ్స్ గురించి మనకు వివరించే ప్రయత్నం చేస్తారు. హలో రంగా గారు, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం. సో సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా అని తెర మీద పేరు చూడటం తప్ప ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాం. సో వెరీ హ్యాపీ టు సీ దిస్ సెట్టింగ్. చాలా అద్భుతంగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తిరుమల శ్రీనివాసుని సన్నిధిలోనే మనం ఉన్నామా అనంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దారు. మీ సినిమా కళంతా కూడా ఇక్కడ పెట్టుపడుతోంది. సో రంగా గారు, మీరు ఇందాక మురళి గారు చెప్తున్నారు ఆయనతో జాయిన్ అయ్యి మీరు సుమారుగా 6-7 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. సో సినిమా రంగాన్ని ఎందుకు విడిచిపెట్టి కేఎంకేకి వచ్చారు? అంటే 50 years సర్వీస్ అయింది. 50 సంవత్సరాలు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ. 50 సంవత్సరాలు ఫైన్ ఆర్ట్స్ చేశాను. అది చేసిన తర్వాత సరే ఆర్ట్ డైరెక్షన్ లైన్కి వెళ్దాం, చలం ఆర్ట్ డైరెక్టర్ దగ్గర ఇది వర్క్ చేశాను. ఫస్ట్ పిక్చర్ అసిస్టెంట్గా చేశా, రెండో పిక్చర్ ఆర్ట్ డైరెక్ట్ చేశాను. అక్కడి నుంచి ఇంకా కెరీర్ అలా స్టార్ట్ అయింది. దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ హిందీ పిక్చర్స్. అంటే ధర్మేంద్ర, జితేంద్ర, అది మీరు కూడా చూసుంటారేమో వాళ్ళని. ఆ ఏజ్ పీరియడ్ నుంచి చేశా. రామారావు గారు, నాగేశ్వర, ఆ జనరేషన్, శోభన్ బాబు, వీళ్ళతో అయింది. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ నాగార్జున, బాలకృష్ణ, ఈ జనరేషన్తో కూడా. ఏమిటి మీరు చేసిన కొన్ని సినిమాల పేర్లు చెప్పండి, ఆర్ట్ డైరెక్షన్ చేసిన. అది అంటే బెస్ట్ పిక్చర్ నేను చెప్పుకోవాలంటే భైరవ దీపం ఒకటి, భైరవ దీపం, ఆదిత్య 369, ఆదిత్య 369, ఖడ్గం, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిరంజీవి అందరితో చేశా. ఇప్పుడు నాకేంటంటే నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ 5-6 మంది ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు. సో బెటర్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం ఆర్ట్ డైరెక్టర్గా ఎదుగుతారని దెన్ ఐ రిటైర్డ్ అనగానే కళని చంపుకోలేకుండా మురళీ గారిని అప్రోచ్ అయ్యి ఇంట్లో చాలా ఇదిగా ఉందండి, ఇమీడియట్గా వచ్చేయండి, జాయిన్ అయిపోండి అన్నారు. ఇక్కడ నాకేంటే రిజల్ట్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇటువంటి ఒక బ్రహ్మాండమైన కళాత్మకమైన సెట్టింగ్ని మీరు పెళ్ళిళ్ళకి అందిస్తున్నారు. సినిమాలో అయితే ఓన్లీ చూసి ఆనందిస్తాం, అంటే ఇక్కడ విల్ కమ్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దిస్. సినిమాలో వచ్చి ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. ఇప్పుడు డైరెక్టర్ ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటారు, రైటర్ ఉంటారు, తర్వాత హీరో గారు, వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసుకెళ్ళాలంటే కష్టం. ఇక్కడ కేఎంకే సంస్థలో నా వన్ మ్యాన్ షో. మురళి గారు మీ పనిలో జోక్యం చేసుకోరు? జోక్యం అంటే హీ గాట్ వెరీ గుడ్ థాట్స్, షేర్ చేస్తారు. రంగా గారు ఇదేదో నాకు డౌట్గా ఉంది, ఇది చేస్తే బాగుంటుంది అంటే నేను అప్పుడు గ్రహిస్తాను, అవును ఇది తప్పు కదా, చేస్తే బాగుంటుందని. అండ్ సేమ్ అదే సంస్థలో కొలీగ్స్ చాలామంది ఉన్నారు, అందరూ నాకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఒక్కొక్క డిపార్ట్మెంట్ అందరూ నైపుణ్యం ఉన్న వాళ్ళే. మార్కెటింగ్ సైడ్ కానీ, ఫ్లవర్ ఆర్గనైజేషన్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ టీమ్. అండ్ కేఎంకేలో మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్నో సెలబ్రేషన్స్కి, ఎన్నో పార్టీలకి, ఎన్నో ఉత్సవాలకి, వేడుకలకి ఇటువంటి సెట్టింగ్స్ వేసి ఉంటారు. మీకు బాగా తృప్తినిచ్చిన సెట్టింగ్ ఏది? ఇది చాలా టఫ్ క్వశ్చన్. అన్నీ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అన్నింట్లో మేము కాన్సన్ట్రేట్ చేసాం. నేను ఒక్కడనే కాదు, ఎంటైర్ కేఎంకే సంస్థలో ఉన్న టీం అంతా అందరూ చేరి వర్క్ చేశారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇంతకుముందు సినిమాల్లో వేసిన సెట్టింగ్స్కి ఇప్పుడు కేఎంకేలో వేస్తున్న సెట్టింగ్స్కి
ప్రధానమైన వ్యత్యాసం ఏంటి? పిక్చర్లో ఏంటంటే పిక్చర్ బాగుంది తర్వాత రివ్యూ ఏదో రాస్తారు, అందులో పెద్దవాళ్ళ పేర్లే ఉంటాయి, చిన్నవాళ్ళ పేర్లు ఉండవు. మేమంతా తెర వెనక ఉండేది. ఇక్కడ అలా కాదు. ఈ సంస్థలో ఏంటంటే ఇప్పుడు ఇది చేసాం, మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసాం, ఫోన్ చేసి ఆయన విష్ చేశారు, చాలా బాగుందండి. అది చాలా మైండ్కి ఒక చాలా తృప్తినిస్తుంది. అలాగే తిరుపతిలో ఒక ఈవెంట్ చేసాం, ఆయన స్టేజ్ మీద పిలిచి సత్కరించాడు, అది ఒక తృప్తి. అయ్యో, మురళి గారు ఇచ్చే వేతనంతో పాటు కస్టమర్స్ నుంచి వచ్చే ఒక ఎంకరేజ్మెంట్, ఎప్రిసియేషన్ కూడా మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇది న్యాచురల్లీ, ఎందుకంటే వాళ్ళు బాగుంది అంటేనే మాకు సాటిస్ఫాక్షన్. వాళ్ళు కొంచెం ఎక్కడో ఇది బాగోలేదని అంటే ఇంకా మాకు నిద్ర కూడా ఉండదు. రైట్ రంగా గారు, వీ విష్ దట్ యూ బిల్డ్ మోర్ సచ్ గ్రాండియర్ ఫర్ ది అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. సే ఉలవచారు లాంటిది ఒక తయారు చేయాలనుకుంటే మంచి ఉలవలు ఎక్కడ తయారవుతాయి అన్న అక్కడ అమరావతి ఈవెంట్లో సుమారుగా రోజుకు 3-4 గంటలు మాత్రమే పడుకుని కంటిన్యూస్గా 5-6 రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. సో వెడ్డింగ్స్ అంటే కేఎంకే, ఈవెంట్స్ అంటే కేఎంకే, ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో కూడా విస్తరించి కేఎంకే రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ప్రయత్నంతో ముందుకు సాగుతున్న కోనేరు మురళీకృష్ణ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిద్దాం. తెలుగు రుచులు విశ్వవ్యాప్తం కావాలని కోరుకుందాం.